హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత గుప్పెడు పచ్చిమిర్చి, అలాగే నేను 5 టమాటోస్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుందామండి. ఇవన్నీ ఒక్కసారి అయితే బాగా కలుపుకుందాము. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకైతే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి వీటిని కలిపేసుకొని టమాటోస్ అంతా కంప్లీట్గా మనకి సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఒకసారి దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇవైతే గ్రైండ్ చేసేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని టమాటో చట్నీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.